నేను లంబాడ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి బయట నుంచి టాక్ చాలా మంది విమర్శిస్తున్నారు. మంత్రులుగా లంబాడ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే పనికిరాడా? నేను గిరిజన సామాజిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గిరిజన ప్రజానికానికి నేనున్నానే సంకేతాలు ప్రజలకు గిరిజన లంబాడ సామాజిక వర్గానికి తెలియజేయడానికే ముఖ్యమంత్రి గారు మరి పట్టుబట్టి నన్ను క్యాబినెట్లో పెట్టాలనే వారి ప్రయత్నం సీరియస్గా చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. చివరి క్షణంలో ఈక్వేషన్స్ కానీ జిల్లాల వారీగా మరి కూర్పులో కానీ కొంత అవకాశం తగ్గి ఉండొచ్చు. కానీ ఈరోజు డిప్యూటీ స్పీకర్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అంటే మనకు గిరిజనులను ఎక్కడ విస్మరించిందని మీరు భావించవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, ఇంకోటి 18 నెలలు అయిపోతుంది. సో ఎమ్మెల్యే గారు 2014లో దగ్గరుండి ఓడిపోయారు. సో 2018లో ఓడిపోవడం అనేది జరిగింది. సో 23లో గెలిచి 18 నెలలు కంప్లీట్ చేసుకున్నారు. హ్యాపీనా అన్న? ఎట్లా అనిపిస్తుంది ఎమ్మెల్యే? తప్పకుండా రాజకీయాల్లో ఒక లక్ష్యం కోసం పనిచేయాలనుకున్నప్పుడు నిబద్ధత ఉండాలి. నిబద్ధతతో పాటు నిజాయితీ, ఓపిక, ఈ 3 ఉంటే తప్పకుండా విజయానికి చేరువైతామని చెప్పడానికి మరి నేనే నిదర్శనం. నాకంటే ముందు కూడా చాలా మంది సత్యవతి రాథోడ్ గారు కూడా 30 సంవత్సరాలు వెయిట్ చేసారు. కాకపోతే ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల లోపే నాకు ప్రభుత్వ విప్పు, డిప్యూటీ స్పీకర్ 2 పదవులు, అంటే 2 సార్లు ఓడిపోయినందుకు 2 పోస్టులు భగవంతుడు కానీ మా అధిష్టానం కానీ గుర్తించారు, గౌరవించారు. అంతమంది ఇప్పుడు నాకు ఇక్కడ గౌరవం దక్కినందుకు నేను చాలా సంతోషంగా. అని ఒక డాక్టర్ గా మంచి సేవలు అందిస్తున్నారు. 14లో 18లో ఓడిపోయినప్పుడు అంటే నా వృత్తి నేను చేసుకోకుండా ఈ రాజకీయాలు ఎందుకు, ఈ తిట్లు ఎందుకు, ఈ తిరుగుడు ఎందుకు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ల కోసం టెన్షన్, మన మీద ఇంకెవరు వస్తుంటారు, ఇవన్నీ ఎందుకని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? నేను వైద్య వృత్తిని కూడా ఫ్యాషనేట్గా నేను కావాలని తీసుకున్నా. వైద్య వృత్తి కానీ రాజకీయం కానీ సిమిలర్గా, అంటే ప్రజలతోని అనుసంధానమై పనిచేసే ప్రొఫెషన్స్. సో నేను కోరుకొని వచ్చిన పేదరికానికి వైద్యం చేయాలి. కేవలం జబ్బులకే కాదు, జబ్బులకు వైద్యం నేను కాకపోతే ఇంకో డాక్టర్ చేస్తాడు. కానీ పేదరికానికి చేయాలంటే కొంతమందికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మరి పేద పడుగు బలైన వర్గాల పక్షాన్ని నిలబడడం కోసం వచ్చిన కాబట్టి ఏ రోజు నాకు ఆ అసంతృప్తి కానీ ఆ ఆలోచన కానీ రాలేదు. ఓకే, సో ఎప్పుడు రాలేదు? పోరాడుతూనే ఉంటా. ఇంకా భవిష్యత్తులో ఇంకా పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం జానారెడ్డి గారు లాంటి వాళ్ళని, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని, కొంతమంది సీనియర్ నాయకులను మీరు ఆదర్శంగా తీసుకోవాలి. వారు 30-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో వారు ఎక్కడ ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ వాళ్ళ పంక్చువాలిటీ కానీ, వాళ్ళ సిస్టమ్ కానీ, వాళ్ళు లిటరేచర్ మరి కలెక్షన్ కానీ, చదవడం కానీ, ప్రిపేర్ కావడం కానీ, ఇలాంటివి చూస్తే వీఆర్ నథింగ్. ఓకే, మనం ఇంకా చాలా వెనుకబాటు ఉన్నాం, చాలా నేర్చుకోవాలి అన్న. ఇప్పుడు 18 నెలలుగా కొన్ని మీ మీద విమర్శలు కూడా రావడం అనేది జరిగిందన్న. సో రామచంద్ర నాయక్ గారు అది చేశారు, కొంతమేర అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి రకరకాల కథనాలు కొన్ని రావడం అనేది జరిగింది, కొంతమంది వేశారు. ఇప్పుడు అది ఎక్కడన్నా ఉంటే నాకు ఒకసారి చూపించండి. ఓకే, రామచంద్ర నాయక్ మచ్చలేని చంద్రుడు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నా క్యారెక్టర్ ఉంటుంది. అవినీతి అనేది సరే, మీరు ఎవరు ఎక్కడ వేరే వాళ్ళు చూసి నా మీద ఏదో అడుగుతున్నారు, కానీ మీడియా వాళ్ళకి అది అలవాటు అయిపోయినట్టు. ఎక్కడ రామచంద్ర నాయక్ అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు, ప్రజలకు దగ్గరలో ఉంటాడు తప్ప రెండోది లేదు. అంటే డోర్నకల్లో పేదరికం లేకుండా, అంటే మీరు ఒక ఫ్యాషన్ గా వచ్చారు కదా, సో మీ పరిపాలనకి హ్యాపీనా ప్రజలు? అంటే మీ కర్తవ్యాన్ని నెరవేరు? నేను నా బాధ్యతనైతే నేను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నా. ప్రజలను అన్ని ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించే దాంట్లో నేను కొంతవరకు విజయవంతంగానే ముందుకు పోతున్నా. ఇక వాస్తవాలను ప్రజల్లో కూడా మీరు కనుక్కొని తెలుసుకుంటే నేను ఇంకా సంతోషిస్తాను. నాకు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా బాగుంది. డెఫినెట్ గా, అంటే డోర్నకల్ వచ్చి మరి అడిగి తెలుసుకుంటాం మన ప్రజలని. అంటే మీకు అక్కడ మీ ఛానల్ నెట్వర్క్ వాళ్ళు ఏమైనా ఉంటే, మీకు నెట్వర్క్ ఉంది కాబట్టి మీరు కనుక్కొని నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా నాకు ఇంకా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు కదా అని చెప్తున్నాను. ఈ 6 గ్యారెంటీల మీద ప్రజలు సంతృప్తిగా లేరు అని కేసీఆర్ గారు విమర్శిస్తున్నటువంటి మాట. అంటే ఫెయిల్యూర్ అయిపోయింది 18 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి. సో మొత్తానికి నిజంగా ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, అహం పెరిగి వారి బాడీ లాంగ్వేజ్ కానీ, వారి మాట తీరు కానీ చాలా తెలంగాణ ప్రజానికానికి ఇబ్బందికరంగా
అవమానించకరంగా చాలా ప్రస్తావనలో మనం చూసినాం. వారి గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు, అది ముగిసిన ఘట్టం. ఓకే. రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడడం కోసమే ఒంటరిగా పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వంలో నిలబెట్టి మరి ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ బలం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి బలగం కూడా కొంత